అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. చాలా చోట్ల వర్షంతో రోడ్లు చెరువుల్లా మారిపోయాయి. కొన్ని చోట్ల మోకాళ్ళ లోతు వరకు నీళ్లు చేరాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్ని చోట్ల మ్యాన్ హోల్స్ పొంగి పొర్లుతున్నాయి. అంబర్పేటలో అత్యధికంగా 6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. బండ్లగూడలో 5, ఎల్బీ నగర్లో 5 సెంటీమీటర్లు, నారాయణగూడలో 5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇక మౌలాలి, బాలానగర్, ఆర్సీపురంలలో 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉప్పల్, ఎల్బీ నగర్లో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఇళ్లలోకి మోకాళ్ళ లోతు నీరు చేరడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఇంట్లోకి చేరిన నీటిని బకెట్లతో తోడుకుంటున్నారు. నిత్యావసర సరుకులు తడిచిపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణలో మరో 4 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా స్పష్టం చేసింది. అశ్వాపురంలో అత్యధికంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు కూకటపల్లిలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెరువులు నిండుతున్నాయి. ఎప్పుడు కట్టు తెగి కాలనీలోకి నీరు వస్తుందో అని స్థానికులు భయపడిపోతున్నారు. జీడిమెట్ల పారిశ్రామిక వాడలో కుంభవృష్టి కురిసింది. ఉద్యోగాలకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓవైపు తవ్వేసిన రోడ్లు, మరోవైపు గతుకుల రోడ్లు. ఎక్కడ ఏ గొంతు ఉందో తెలియక భయం గుప్పెట్లో ప్రయాణం కొనసాగిస్తున్నారు హైదరాబాద్ నగరవాసులు. ఇటు బీహెచ్ఎల్లోనూ వర్షం ఏకదాటిగా కురుస్తోంది. ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. పనిచేయని మ్యాన్ హోల్స్ను సరిచేస్తున్నారు మున్సిపల్ కార్మికులు. బీహెచ్ఎల్లోని అపార్ట్మెంట్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏకదాటిగా కురుస్తున్న వర్షంతో హిమాయత్ నగర్లో మోకాళ్ల లోతు వరకు నీళ్లు చేరాయి. స్కూలు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటు కుండపోతగా కురుస్తున్న వర్షానికి ఖమ్మం నగరం తడిసి ముద్దైంది. రోడ్లపై నడవాలంటే పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. కమాన్ బజార్, హాట్స్పాట్ సెంటర్,
జడ్పీ బస్టాండ్ సెంటర్లలో వర్షం ఎక్కువగా కురిసింది. ఏపీలో కూడా పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ప్రకాశం జిల్లాలో రాత్రి నుంచి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఒంగోలులో ఉరుములు మెరుపులతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గుండ్లకమ్మ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. పలు ప్రాంతాలలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. హైదరాబాద్లో అత్యధికంగా 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్లో రోడ్లన్నీ చెరువులను తలపిస్తూ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రదేశాల్లో భారీ వర్ష ప్రభావం ఏ విధంగా ఉందో టీవీ9 స్క్రీన్ పైన చూస్తున్నాం. కొన్ని చోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఒంగోలులో కూడా భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ప్రజలు బయటకు వెళ్ళడానికి అవకాశం లేకుండా భారీ వర్షం అంతరాయం కలిగిస్తోంది. హైదరాబాద్లో చాలా ప్రాంతాల రోడ్లు నీటిమయం జలమయం కావడంతో ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్లో రోడ్లన్నీ ట్రాఫిక్ జామ్తోనే ఉన్నాయి. అటు ఖమ్మం కూడా తడిసి ముద్దైంది. రోడ్లపై నడవాలంటేనే పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. ఖమ్మంలో కమాన్ బజార్, హాట్స్పాట్ సెంటర్, జడ్పీ బస్టాండ్ సెంటర్లలో ఎక్కువగా వర్షం కురిసింది. ఇటు ఏపీలో కూడా పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ప్రకాశం జిల్లాలో రాత్రి నుంచి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఒంగోలులో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతూ ఉండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. బయటకు వెళ్ళాలంటేనే భయపడుతున్నారు. అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. చాలా చోట్ల వర్షంతో రోడ్లు చెరువులుగా మారిపోయాయి. కొన్ని చోట్ల మోకాళ్ళ లోతు వరకు నీళ్లు చేరాయి. వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్ని చోట్ల మ్యాన్ హోల్స్ పొంగి పొర్లుతున్నాయి. అంబర్పేటలో అత్యధికంగా 6 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. బండ్లగూడలో 5, ఎల్బీ నగర్లో 5, నారాయణగూడలో 5 సెంటీమీటర్ల వర్షం పడింది. ఇక మౌలాలి, బాలానగర్, ఆర్సీపురంలలో 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అటు ఉప్పల్, ఎల్బీ నగర్లో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఇళ్లలోకి మోకాళ్ళ లోతు నీరు నానా అవస్థలు పడుతున్నారు. నిత్యావసరాలు తడిచిపోయాయి, బట్టలన్నీ తడిచిపోయాయి. ఇళ్లలోకి చేరిన నీటిని మనం చూస్తున్నాం. ఆ నీటిని బకెట్లతో బయటకు తోడుతున్నారు ప్రజలు. తెలంగాణలో మరో 4 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. అదే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా స్పష్టం చేసింది. అశ్వాపురంలో అత్యధికంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు కూకటపల్లిలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెరువులు నిండిపోతున్నాయి. ఎప్పుడు కట్ట తెగి కాలనీలోకి నీరు వస్తుందోనని స్థానికులు భయపడిపోతున్నారు. జీడిమెట్ల పారిశ్రామిక వాడలో కుంభవృష్టి కురిసింది. ఉద్యోగాలకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓవైపు తవ్వేసిన రోడ్లు, మరోవైపు గతుకుల రోడ్లు. ఎక్కడ ఏ గొంతు ఉందో తెలియక భయం గుప్పెట్లో ప్రయాణం కొనసాగిస్తున్నారు హైదరాబాద్ వాసులు.
ఇటు బిహెచ్ఎల్లోనూ వర్షం ఏకధాటిగా కురవడంతో ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. పనిచేయని మ్యాన్ హోల్స్ను సరిచేస్తున్నారు మున్సిపల్ కార్మికులు. బిహెచ్ఎల్లో అపార్ట్మెంట్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.